హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూసిన రెసిపీ ఏంటంటే స్వీట్ అనమాట, రవ్వ కేసరి. సో మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకి రవ్వ తీసుకోవాలన్నమాట. రవ్వ తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అందులో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏం కావాలంటే ఇవి ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు, క్యాషనట్ ఒకటే ఫ్రై చేస్తున్నా. మీకు కావాలంటే కిస్మిస్ అండ్ బాదాం కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న తర్వాత అదే గీలో మనం తీసుకున్నటువంటి బొంబాయి రవ్వ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. సూజీ రవ్వ బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు. ఈలోపు పక్కన మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి రేషియో ఏంటంటే మెజర్మెంట్ 1 గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. 1 కప్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఈ సూజీ రవ్వలో అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి, ఇలాగా ఆపకుండా కలుపుతూ ఉండాలి. కలుపుకుండా ఉంటే మనకి ఉండలు వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్కి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్. ఇది మెజర్మెంట్. ఇది చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఫస్ట్ మనం షుగర్ వేయగానే ఇట్లా కొంచెం లూజ్ అయిపోతుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గీ యాడ్ చేసుకోవాలన్నమాట. గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. చూసారు కదా, క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకునేవి లాస్ట్లో యాడ్ చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.